షాపింగ్కి వెళ్దామని మా ఆయన నాతో అనగానే బుర్రలో పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇవి కొనుక్కుందాము, అవి చేద్దాము అని. తీరా ఆ షాపింగ్ అంటూ వెళ్ళాక ఆ లిస్ట్లో సగం కూడా ఎగ్జిక్యూట్ చేయలేదండి. నేను ఎప్పుడూ ఇంతే. అంటే ఇంతకు ముందు ఇలా ఉండేదాన్ని కాదు, కానీ సంపాదించడం అంటూ మొదలుపెట్టాక మాత్రం ప్రతి రూపాయిని చాలా ఒబ్బిడిగా ఖర్చు పెడతాను. అందరూ అంటారు, అంత సంపాదిస్తావు కదా, నచ్చింది కొనుక్కోవచ్చు కదా అని. నచ్చిన ప్రతిదీ కొనుక్కోవడం కంటే అవసరమైంది కొనుక్కోవడం చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. నా పరిస్థితి చూసి అసలు సర్ప్రైజెస్ అంటే ఇష్టం లేని మా ఆయనే ప్రతి అకేషన్కి, ప్రతి ఈవెంట్కి నాకు సర్ప్రైజ్లు ఇవ్వడం మొదలుపెట్టాడు అనమాట. నా విష్ లిస్ట్లో ఒక్కొక్కటి కొనిస్తూ వస్తున్నాడు. మీరు ఇవన్నీ విని నేను పిసినారిదాన్ని అనుకుంటే మీరు పొరబడినట్టే. నేను డబ్బులు ఇలాంటి విషయాల్లో ఖర్చు పెట్టను, కానీ ఖర్చు పెట్టాల్సిన చోట చాలా బాగా ఖర్చు పెడతానండి. నాకు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, లాంగ్ లాస్టింగ్ స్టఫ్ ఏమన్నా కొనడం కానీ చాలా ఇష్టం. సో నేనేం చెప్తానంటే మీ అందరికీ, పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళ ఒపీనియన్స్ని మీ మీదకి రుద్దుకోవడం మానేసి మీకు నచ్చింది చేయండి, నచ్చింది కొనుక్కోండి. మన వీక్నెసెస్ని తెలుసుకొని మనకు నచ్చినవి కొనిచ్చే హస్బెండ్స్ లాంటి వాళ్ళు మన లైఫ్లో ఉండడం చాలా అదృష్టం కదా. మీకు మీ లైఫ్లో మీకు నచ్చినవి కొనిచ్చే వాళ్ళు ఎవరు?